గారు అంటే వైసీపీ చాలా ప్రొయాక్టివ్‌గా రెస్పాండ్ అవుతోంది. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, సందు దొరుకుతుందా చూద్దాం అన్నట్టు. ఎలా చూస్తున్నారు? ఇంతకీ ఇప్పుడేంటంటే మీరు కాంగ్రెస్ మధ్యలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్‌లో ఉన్నట్టా, లేనట్టా అనే దాని మీద కూడా సందేహాలొస్తున్నాయి. రాత్రి నుంచి సోషల్ మీడియాలో అదే. ముందుగా వాసుదేవన్ గారు మీకు అట్లాగే మన డబుల్ నైన్ టీవీ వీక్షకులకి ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. చిరంజీవి గారు ఆ సినిమా ఫంక్షన్ లో మాట్లాడింది చూస్తే ఏంటంటే సోదరోత్సాహంతో మాట్లాడాడు అనిపిస్తా ఉంది. ఎందుకంటే సోదరుడు మరి తను సాధించలేనిది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలోకి రావటం జనసేన పార్టీ ద్వారా, అట్లాగే ఆయన ప్రజారాజ్యం ద్వారా మరి ఎంతో ఆశలు పెట్టుకున్నాడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి రాష్ట్రంలోని. ఆ తర్వాత క్రమంలో పార్టీ నడపలేక కాంగ్రెస్ లో ఆయన విలీనం చేయడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ లో మంత్రిగా కూడా ఆఫర్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయకుండానే ఆయన ఆ, ఈ మధ్య కాలంలో 2-3 దఫాలుగా పొలిటికల్ వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. అది గతంలో ఎలక్షన్ ముందు చూస్తే కనుక మనం ఆ, ఏదైతే బీజేపీ నాయకులకి అట్లాగే జనసేన నాయకులకి సపోర్ట్ చేస్తా ప్రచారం చేశారు. అట్లాగే ఆ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఒక వీడియో కూడా ఆయన మాట్లాడినట్టుగా బయటకు వచ్చింది. ముందుగా ఏంటంటే ఇవన్నీ చెప్పే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా, లేదు కాంగ్రెస్ పార్టీలో లేకపోతే రాజీనామా చేసేసి నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని కాదు, నేను మా సోదరుడు తమ్ముడు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాను, లేకపోతే ఆ పార్టీలో పనిచేస్తాను, లేకపోతే ఆ పార్టీకి అనుగుణంగా మరి ఇది ఉంటాను అని చెప్తే బాగుంటుంది. ఇంకొక మాట ఏంటంటే అంబటి రాంబాబు గారు బీజేపీలో విలీనం చేస్తారేమో జనసేన చూడండి అని చెప్పేసి చలోక్తిగా మాట్లాడారు. అసలు బీజేపీలో విలీనం చేయక్కర్లేదండి. జనసేన ఇప్పుడు మాట్లాడుతుంది బీజేపీ వాయిస్ జనసేన గొంతులో నుంచి వస్తా ఉంది. ప్రత్యేకంగా విలీనం చేసే పని లేదు. జనసేన వేరు, బీజేపీ వేరు అని చూడక్కర్లా, అందరూ ఒకటే, ఈ కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండటమే కాకుండా మరీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని చేయటం కానివ్వండి, అట్లాగే బీజేపీకి చాలా అనుంగుగా శిష్యుడిగా ఆయన మెదులుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన జనసేన బీజేపీలో విలీనం చేసే పని అక్కర్లా. ఇప్పటికే బీజేపీ వాయిస్ గా జనసేన మరి రాష్ట్రంలో మరి పనిచేస్తా ఉంది క్రియాశీలకంగా. కాబట్టి ఏంటంటే మరి చిరంజీవి గారు